ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో 15 సంవత్సరాల ముందు చేసిన ఇంద్రమ్మ ఇళ్ళు తప్ప వేరే ఇంద్రమ్మ ఇళ్ళు ఎక్కడైనా ఉన్నాయి. మీకు 5 డిక్లరేషన్ 6 డిక్లరేషన్ చెప్పారు. 6 డిక్లరేషన్ లో 5 పూర్తిగా అయిపోయింది. ఇంకోటి తప్పకుండా ఆ డిక్లరేషన్ కూడా ఇస్తారు. ఇవాళ నెలకు 1500 కోట్ల రూపాయలు అప్పుల పాలన చేసిన చంద్రశేఖర్ గారికి అడగాలి. మనం అప్పుల పాలు చేస్తే అక్కడికి కట్టాలి. 1వ తారీఖు జీతాలు ఇవ్వకపోతే హాస్పిటల్లో పనిచేస్తున్న కానీ, రెవెన్యూగా పనిచేస్తున్న కానీ, ఇంకో ఎలక్ట్రికల్ గా పనిచేస్తున్న కానీ ఎవరు కూడా రారు. వాళ్ళకు 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వాలి. కాబట్టి తప్పకుండా మన అన్ని పథకాలు కంప్లీట్ అయిపోతాయి. కొద్ది రోజులు ఓపిక పట్టండి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే రైతు బంధు కూడా నెక్స్ట్ ఎలక్షన్ అయిపోయినాక రైతు బంధు కూడా కావచ్చని నేను భావిస్తున్నా. దాని తర్వాత 2 లక్షల రూపాయలు రుణమాఫీ విషయం తప్పకుండా డేట్ ఇచ్చారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు డేట్ ఇస్తాను వేరు. డేట్ ఆగస్టు 15 లోగా 2 లక్షల రూపాయలు పూర్తి రైతులకు రుణమాఫీ 100% వస్తుంది. అది ఏం చెప్పింది కాదు, గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ముఖ్యమంత్రి గారి క్యాబినెట్ లో సార్ ఒక సలహా ఇచ్చిన ఆ విషయం సారే ఏ విధంగా దీనికి మనం ఫుల్ఫిల్ చేయాలంటే సారే సలహాలు ఇచ్చారు. క్యాబినెట్ లో సలహాలు ఇస్తూ ఆ సలహానికి పాటిస్తూ తప్పకుండా కొంత అప్పు తీరిపోయిన తర్వాత కొంత అప్పు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళతో మాట్లాడుతున్నారని సారే చెప్పారు. ఏసారి తుమ్మలనాగేశ్వరరావు గారే చెప్పారు. మాట్లాడి అది ఆగస్టు 15 వరకు పూర్తి స్థాయిలో మీకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ 100% అవుతుంది. దాని తర్వాత లోకల్ ప్రాబ్లం గౌరవమైన కనకాలతో ఆ పయ్యారంలో ఆ చెరువులో కాలువ ప్రాబ్లం కానీ ఇంకో ప్రాబ్లం కానీ తప్పకుండా మేము ఇద్దరు కోఆర్డినేషన్ తో 100% చేస్తామని. ఇంకోటి గొప్ప విషయం ఏంటంటే మీరు ఏదో బయ్యారం ప్రాజెక్టు స్టీల్ ఫ్యాక్టరీ కాదని అనుకున్నామో అది అమెండ్మెంట్ తీసుకొచ్చింది నేనే. కాకపోతే ఎవరేదో మాట్లాడితే ఏదో నంబర్ వరకు అమెండ్మెంట్ తీసుకొచ్చింది నేనే. లోక్సభలో రాజ్యసభలో ఇంప్లిమెంట్ చేయించింది నేనే. నేను ఇప్పుడు చేయించాను, మీరు కొట్టండి. మీరు బయ్యారం ప్రాజెక్టు స్టీల్ ఫ్యాక్టరీ బయ్యారం ప్రాజెక్ట్ కాకపోతే మీరు కొట్టండి వస్తుంది. నా సిగ్నేచర్ ఉండేది నేనే చేశాను. వెంకయ్య నాయుడు గారు పార్టీ సరిపోదని ఒక క్వశ్చన్ రేజ్ చేస్తే ఒకరోజు ముందు పోయి ఆయన ఇంటికాడ పోయి బదిలాడుకున్నా. సార్ అది కానివ్వండి, మాది ట్రైబల్ ఆదివాసుల ఏరియా, మా పిల్లల ఎంప్లాయ్మెంట్ వస్తుందంటే ఆయన పాపం నెక్స్ట్ డే ఆయన లోక్సభలో మాట్లాడలే. ఆయన క్వశ్చన్ రేజ్ చేశాడు. చేస్తే దానికి నేను ఆపించిన. ఆయన ఆ రోజు ఆబ్సెంట్ అయ్యాడు. కాబట్టి ఎన్నో కష్టాలు పడి మీరు చేసిన పనులు ఇవ్వని ఇల్లందు గుండాలంటూ ఇల్లందు గుండాలంటూ పసరా రోడ్లు, మన ఇల్లందు కొత్త రోడ్లు ఇవన్నీ కూడా మామూలుగా రాలే. మీరు కష్టపడితేనే వచ్చినాయి. కాబట్టి 5 డిగ్రీ మీ ఇంద్రమ్మ ఇల్లు కూడా సార్ భద్రాచలం తీసుకుపోయి ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వాలని కూడా డిక్లేర్ చేయించారు. టిఆర్ఎస్ పార్టీ మన జనాల మీద అప్పు తెచ్చుకొని తిన్నా తప్ప ప్రజలకు చేసింది ఏం లేదు. మిషన్ భగీరథ మీద 15,000 కోట్ల అప్పులు చేసి దాన్ని తిని వాళ్ళు కొత్త గొప్ప మనకు పెట్టిండు.
మనతోని వాళ్ళు టిఆర్ఎస్ లా ఉన్న చంద్రశేఖర్ గారు వాళ్ళకి అభివృద్ధి అయ్యారు తప్ప మనకు చేసి ప్రజలకు తెలంగాణ చేసింది ఏం లేదు. తెలంగాణ కొట్లాడి తెచ్చింది కూడా మేము 15-16 మంది ఎంపీలు తెలంగాణ ఎంపీలు కొట్లాడి సోనియా గాంధీ దగ్గర లోపల పార్లమెంట్ కొట్లాడి సాధించి తెలంగాణ తెచ్చాం. కాబట్టి దయచేసి మీరు తప్పకుండా చెప్తున్నా, మీరు ఎవరి మాటలు వినకండి. నేను సార్ ముందు చెప్తున్నా, ఒక తండ్రి లాంటి వాళ్ళకు కూడా అయ్యారం గ్యారెంటీగా సాధిస్తాం, గ్యారెంటీగా సాధిస్తాం. రేపు కాంగ్రెస్ లో 100 మందిని లేపుతా అక్కడ నుంచి కాంగ్రెస్ లో కొట్లాడి సాధిస్తాం. అయ్యారం ప్రాజెక్టు మీరు అనుకున్న సాధించి తీరుతాం. 100 మంది ఎంపీలు కొట్లాడుతున్నారు, కాంగ్రెస్ ఎంపీలు కొట్లాడి మేము బయ్యారం ప్రాజెక్ట్ చేస్తాం. మన గవర్నమెంట్ వస్తుంది 100%. మన గవర్నమెంట్ రాకపోతే 120-130 సీట్లు వచ్చినా వాళ్ళకందరం నేర్పి బయ్యారం మోడీ ఉండని ఇంకెవరైనా కూడా కొట్లాడి తీసుకొచ్చే బాధ్యత. మీరు ఆత్మవిశ్వాసాన్ని నమ్మండి. ఒక మనసులో ఇంతవరకు ఇన్ని దేశాలు ఇవన్నీ గట్టిగా రాలే తీసుకొస్తున్నాం. మండలానికి మోడల్ స్కూల్స్, కేంద్ర విద్యాలయాలు, ఏకలవ్య స్కూల్స్ ఇవన్నీ నేను తీసుకొచ్చిన, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అంత ఈజీగా ఉండదు, మేము తీసుకొస్తాం. మీరు నమ్మండి. ఎవరో టిఆర్ఎస్ లో వీలో వాళ్ళ మాటలు నమ్మకండి. ఒక అవకాశం ఇచ్చి చూడండి రాహుల్ గాంధీ గారికి. నాకు కొట్టేస్తే మీరు రాహుల్ గాంధీ గారికి వేసినట్టు. ఎందుకంటే 100 రోజులు పనిచ్చి 40 రోజులు కట్ చేస్తున్నారు. 60 రోజులు కట్ చేసిన మోడీ గారు 10 రూపాయలు అకౌంట్ మీద ఇచ్చినా జిఎస్టీ ఎవరికి వేస్తున్నారు? ప్రతి దానికి జిఎస్టీ వేస్తున్నారు. కాబట్టి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే నామినేషన్ వస్తున్నారు. కాబట్టి రేపు మీరు పెద్ద ఎత్తున ప్రతి గ్రామం నుంచి కూడా మన వాళ్ళందరినీ తీసుకొని 4 గంటల కల్లా మీరు గ్రౌండ్ లో రావాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే నేను కూడా అప్పీల్ చేయాలని ఇన్ఛార్జి శ్రీకాంత్ రెడ్డి గారు కానీ ఈ స్థానిక నాయకులందరూ కూడా మిమ్మల్ని ఆహ్వానించడానికి వచ్చాం. కార్యక్రమాలు ఏ కార్యక్రమాలు ఏ రకంగా చేయగలుగుతామో మీరు అన్నట్టు మన శాసనసభ్యుడు ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, రేపు మన ఎంపీ గారు వస్తున్నారు. కాబట్టి అందరూ ఉండేటటువంటి సమయంలో మీ బయ్యారాన్ని అభివృద్ధి చేసే పెద్ద సమస్య కాదు అని చెప్పి ఈ సందర్భంగా కాబట్టి దయచేసి నాకు అవకాశం వచ్చినప్పుడల్లా ఈ మారుమూల ప్రాంతానికి ఏం చేయగలుగుతానో చేసే అవకాశం భగవంతుడు మీరు కల్పించారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా నాకు అవకాశం వచ్చింది. తప్పకుండా గాల బయ్యార మండలానికి ప్రధాన సమస్యలన్నీ పరిష్కారం చేయించే బాధ్యత నాదే చెప్పి కేంద్రంలో ఏదైనా పని ఉంటే బాబాం గారు ఉంటారు, మీ శాసనసభ్యుడు కాంగ్రెస్ గారు మీ అందరికీ అభిమానులు, నాకు ఆత్మీయులు. కాబట్టి ఆయన కోసం బాబాం గారి గెలుపు కోసం ఈ మాటలు చెప్పట్లా. మేము శాశ్వతంగా ఈ ప్రాంతం అభివృద్ధి జరగాలి. కాబట్టి గతంలో చేసినట్టు మళ్ళీ పునరుద్ధరణ చేసుకొని మనం పెద్ద ఎత్తున ఈ గిరిజన మండలాలు మనం పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారంతో చేసేస్తామని చెప్పుకోవడం ఈ సందర్భంగా మనం వీటన్నిటికీ మనకు కావాల్సింది ఏంటంటే మనం మీ అందరి దైవాల మీ ఆశీర్వాదంతో ప్రభుత్వం వచ్చింది. కనకయ్య గారు మేము మొత్తం ఎమ్మెల్యేలు చేస్తాం. ఒక భద్రాచలం తప్పిపోతే ఆ కోరికలను కూడా తీసుకొచ్చి మనం లాభాలు చేస్తాం. 10 మంది ఉన్నాం, మనం ఇబ్బంది లేదు. ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చే దాంట్లో ప్రథమ భాగాన్ని ఉందని చెప్పి ముఖ్యమంత్రి గారికి తెలుసు, పార్టీకి తెలుసు. కాబట్టి మనం ఏ జరిగితే ఇవ్వాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నది అని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అందుకని మన పార్లమెంట్ సభ్యులందరినీ నిజానికి 17 మందిని మనం అర్థం చేయాలంటే రేపు భవిష్యత్తులో రాహుల్ గాంధీ గారికి కేంద్రంలో అవకాశం వస్తుంది. తద్వారా మళ్ళీ ఇందిరమ్మ రాజ్యాన్ని ఏదైతే మనం ఎన్నికల్లో చెప్పామో ఆ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే అవకాశం వస్తుంది. సోనియా గాంధీ గారు దైవం వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ మనం అభివృద్ధి చేసుకునే అవకాశం వస్తుంది. మరొకటి 5 సంవత్సరాల 6 సంవత్సరాల్లో
అవసరం ప్రభుత్వం, అవినీతి ప్రభుత్వం అన్నింటిలో కూడా అదోలకి పాలు చేసినటువంటి ఆ ప్రభుత్వాన్ని కాదని మళ్ళీ సోనియా గాంధీ గారి మాట మీద ఆమె ఇచ్చినటువంటి తెలంగాణని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అప్పచెప్పారు. కాబట్టి ఆ నమ్మకాన్ని, ఆ విశ్వాసాన్ని మనం దక్కించుకొని మళ్ళీ పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు గెలిపిస్తే ఢిల్లీలో ఆయన మాట్లాడే కలువ ఉంది. కేంద్ర మంత్రిగా ఆయన చేశారు. మనకి భారత ఏజెన్సీలు రావాలన్నా, కేంద్రంలో నిధులు రావాలన్నా, దయాలు ఉప్పు రావాలన్నా, రైల్వే రైలు రావాలన్నా, ఈ జాతీయ రహదారి మళ్ళీ పూర్తి చేసుకోవాలన్నా తప్పకుండా ఆయన సహకారం మనకు అవసరం ఉంటుంది. మన మనిషే పార్లమెంట్ లో ఉంటే మీరు ఏ కాగితం పంపిస్తే ఆ కాగితాన్ని ఢిల్లీలో మాట్లాడి తీసుకొచ్చే శక్తి మన బలరాం గారు తీయాలని కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారిని బలోపేతం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని పక్కడబద్దిగా పటిష్టంగా కొంతమంది నిన్న మొన్న మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం 3 రోజులు ఉండదు, 3 నెలల్లో పెడుతుంది, మళ్ళీ నియమోత్సవం చెప్పి కవర్ కట్టున్నారు. ఆ కవర్ అన్ని కానీ మనకి ఏ రకమైనటువంటి డోకా లేదు. రేపు పార్లమెంట్ ఎన్నిక 15 సీట్ల కాంగ్రెస్ పార్టీ చేస్తే మిమ్మల్ని కళ్ళెత్తి చూసిన ధైర్యం కూడా వేరే పార్టీ మిమ్మల్ని అంటుకుంటే ఆవిడ దశ అయిపోయే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే సగం దుకాణాలు ఖాళీ అయిపోయాయి. భవిష్యత్తులో మిగిలిన దుకాణం కూడా పార్లమెంట్ ఎన్నికలు అయిన తర్వాత ఉండదని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారిని, ప్రభుత్వాన్ని బలోపేతం చేయాలంటే ఈ చేతిలో ఉన్న ఆయుధం బలరాం గారిని గెలిపించుకోవడం. మన కనకయ్య గారిని గెలిపించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. మరి బలరాం గారిని గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం కూడా మీ చేతిలో వస్తుందని చెప్పుకునే సందర్భంగా మనం చెప్తుంది. వాళ్ళిద్దరిని గెలిపించిన తర్వాత మీకు కావాల్సినటువంటి పనులు వాళ్ళిద్దరిని నెరవేర్చి చేయించుకునే హక్కు మీకు వస్తుంది. మీరు ప్రభుత్వంలో ఉంది తప్పకుండా పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. కాబట్టి దయచేసి రేపు సమావేశం, రేపు ముఖ్యమంత్రి గారి సమావేశం ద్వారానే 1,00,000 ఓట్లతోటి పైసెట్ మెజారిటీతో బలరాం గారు గెలిచారనేటువంటి కీర్తి మీకు రావాలని చెప్పి మండల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. కొద్దిగా కష్టమే, ఎల్లరున్నాయి, అయినా సరే మన భవిష్యత్తు ఉంది. ఇందులో ఈ ఓట్లో మన భవిష్యత్తు ఉంది. కాంగ్రెస్ పార్టీ గెలుపులో మన భవిష్యత్తు ఉంది. మనందరం కూడా తలెత్తుకుని తిరగాలన్నా, మన గ్రామాల్లో మన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎలా కొనసాగించాలన్నా మాకు చేతుగా బలరాం నాయక్ గారు మాకు చెప్పాలి. మీరు అప్పచెప్తే ఆయన చేయి పట్టుకుని తప్పకుండా దెబ్బలాడి ఢిల్లీలో కావాల్సిన నిధులు ప్రస్తుతుంటేనే ఈ గిరిజన ప్రాంతాన్ని అభివృద్ధి చేసే వాక్యం కలెక్టర్ గారికి మాకు ఇవ్వమని చెప్తున్నాను, ప్రార్థిస్తున్నాను. గెలిపించే బాధ్యత మీరే, అభివృద్ధి చేసే బాధ్యత మాది. కాబట్టి దయచేసి మీరు 30 రోజులు ఉంది, ఇంకా 30 రోజులు లేదు, 11వ తారీఖే అంటే ఇక్కడ 4 రోజులు గోపిక ఉంది. మీరు ఈ 4 రోజులు కష్టపడండి. ఈ ఇద్దరికి మీకు బాధ్యతలు పనిచేసే బాధ్యత నాకు ఈ విధంగా మమ్మల్ని మా చరిత్ర కానీ మేము గతంలో ఏం చేశామో, ఏం చెప్తే ఏం జరిగిందో మీరన్నీ మీ కథలు అందించారు. కాబట్టి దయచేసి ఆ నమ్మకాన్ని మేము ఒప్పుగానియాం. భవిష్యత్తులో కూడా అదే నమ్మకాన్ని ఉంచుకొని మీ కష్టాలు తీరేదాకా మీ వెంట ఉంటామని చెప్పుకోవడానికి ఈ సందర్భంగా మనం చేస్తాం. కాబట్టి దయచేసి ఈ కష్టమైనా కొంచెం గందరగా ఫోన్ చేసి దగ్గర కాబట్టి ఎక్కువ మందిని మీరు సమావేశాన్ని తీసుకురావాలి. ఎమ్మెల్యే గారు, శ్రీకాంత్ రెడ్డి గారు, మల్కాల్ రెడ్డి గారు, మన జిల్లా మండల పార్టీ నాయకులు అందరూ మీరు చేతులు ఆరోగ్యంగా ఉంటారు. తప్పకుండా పెద్ద ఎత్తున జ్ఞాపన ప్రయాణం సుమారు 45,000 మంది 2 మండలాల నుంచి రావాలా, దాన్ని మీరు ప్లాన్ చేసుకోండి అని చెప్పి మిమ్మల్ని అందరికీ ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు. పెద్దలు, మాజీ కేంద్ర మంత్రి, ఈనాటి మన అభ్యర్థి, రేపు నామినేషన్ దాఖలు చేస్తున్న బలరాం నాయక్ గారు, గౌరవ శాసనసభ్యులు కనకయ్య గారు, వేదిక మీద ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య నాయకులందరికీ ఉదయపూర్వక నమస్కారం. పత్రికా విలేకరులకి ధన్యవాదాలు. సందర్భం తెలుసు, సమయం కూడా పెద్దలు చెప్పారు. రేపు ఎంపీ గారి నామినేషన్ మహాబాద్లో,
పెద్ద ఎత్తున లక్షల మంది వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజాగా మీరందరూ తెలియజేస్తారని చెప్పి అనుగుణంగా మనం చేస్తా ఉన్నాం. అనుగుణంగా ఈ యొక్క అన్న ఓకే మేడం ఓకే